ఎండాకాలం సెలవులు వచ్చినాయని పోరలు ఒగముర్సుడు కాదు పో. కానీ అమ్మలకున్నది అసలు పరిశాను. ఇంట్లో ఇద్దరున్నారంటే పొద్దంతా కొట్టుకునుడు ఆగమాగం చేసుడు. ఇక ఫోన్లు పట్టుకున్నారంటే ఈడ్సులేదు. టీవీ కాడ కూర్చుంటే రిమోట్ ఇచ్చులేదు. బయట ఆడుకోమందమా అంటే ఎండలకు అడుగు బయట పెడతట్టే లేదు. హాగో గందుకే గీ సౌలతి చేసిండ్రు పట్నంలా. స్పోర్ట్స్ డ్రెస్సులు దొడిగి తీరొక్క ఆటలాడుతున్నారు పోరాలు. ఈ స్కూళ్ళకి ఎండాకాలం తాతీలు నడుస్తున్నాయి కదా. పిల్లలకు ఆటలలో ట్రైనింగ్ ఇస్తానికి హైదరాబాద్ అంతటా 752 సమ్మర్ క్యాంపులు పెట్టింది జిహెచ్ఎంసి. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, కబడ్డీ, ఖోఖో ఇట్లా 44 తీరు ఆటలు ఆడిస్తున్నారు దినాము. అట్లనే మార్షల్ ఆర్ట్స్, స్విమ్మింగ్, యోగా నేర్పిస్తున్నారు. ఎవరికి దేంట్లో కాయిష్ ఉంటే అది 6 కిందనే చాలైతే కాలనీలలో క్యాంపుకు దగ్గర పాటు ఉండేటోళ్ళు వస్తున్నారు. 6 16 ఉన్నోళ్ళకి ఛాన్స్. ఎండలకు తిప్పలు కాకుండా పొద్దుగాల 6 8 దాకా 2 గంటలు ఆడిస్తారు. వెనకెమ్మటి ఒక కోచ్ ఉంటాడు. మాకు ఈ సమ్మర్ కోచింగ్ చాలా బాగా అనిపిస్తుంది. మేము ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. 50 దాకా ఉంటాం. గ్రౌండ్ చాలా బాగుంది. జేఎఫ్సీ మంచిగా ఆడిపిస్తున్నారు. ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ అయింది. నాకు క్రికెట్ ఆడడం రావట్లేదు. ఇక్కడ వచ్చి క్రికెట్ ఆడడం నేర్చుకున్నాను. ఇంకా 300 to 500 పిల్లలు వస్తారు సమ్మర్ క్యాంప్ కి. ఆటను బట్టి ఫీజు కాకుంటే ప్రైవేట్ కంటే చాలా తక్కువ తీసుకుంటారట. ఈ వెబ్సైట్ లో వివరాలు నింపి ఫీజు కడితే దగ్గర పట్లున్న సెంటర్ కు పోవచ్చు. ఈ నెలాఖరు దాకా నడుస్తాయి క్యాంపులో. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఇవ్వడం వల్ల పిల్లలకు మంచిగా గట్టిగా ఉంటారు. వాళ్ళు మార్నింగ్ లేచి ప్రతిరోజు ఇక్కడ మా దగ్గర 6 o'clock వచ్చి 2 hours ప్రాక్టీస్ చేస్తారు. మాకు పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. జిల్లాలలో కూడా పెట్టిరు. హన్మకొండల నెహ్రూ స్టేడియం అట్లనే ఇంకో 11 మైదానాలలో పొద్దుగాల 6 7:30 దాకా ఆడిస్తున్నారు. ఇంటికాడ ఆడడానికి టైం ఉండట్లేదు. మళ్ళీ స్కూల్ టైంలో వీలు అవ్వట్లేదని సమ్మర్ క్యాంప్లో టెన్నిస్కి వచ్చిన. మళ్ళీ టెన్నిస్ వల్ల ఫిట్నెస్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేసిండ్రు. ఫోన్ గేమ్స్ ఊకే స్క్రీనే అవుతుందని చెప్పి ఫిజికల్ ఫిట్నెస్ కోసం టెన్నిస్ ఆడడానికి వస్తుంది. క్రికెట్ నేను చిన్నప్పటి నుండి నాకు క్రికెట్ ఆడాలని ఉంది. నేను పెద్ద పెద్ద క్రికెటర్స్ విరాట్ కోహ్లీ లాగా ఇన్ఫ్లుయెన్స్ అయినా. క్రికెట్ నేర్చుకుంటానా. ఇక్కడ క్రికెట్ తోని డిసిప్లిన్ కూడా నేర్పిస్తారు. ఇంట్లుంటే పొద్దంతా టీవీలు లేదంటే ఫోన్లు చూస్తారా. పొద్దుగాల జరసేపు అట్లా ఆడుకొని వస్తే హుషారుగుంటారు, తాకత్ పెరుగుతుంది.